ఒకప్పుడు రియాక్ట్ అయ్యేవాడు, ఇప్పుడు రియాక్ట్ కాలేకపోతున్నావు. ఎవరైనా వచ్చి అన్న ఇలా జరిగిందని అంటే దానిలో సత్యం ఎంత నిజమంత ఓపికతో ఎదురు చూసి దానికి ఏదో ఒక రకంగా చేసేదే వాడివి నువ్వు. ఇప్పుడు లేదు, ఇప్పుడంతా కఠినమైపోయింది నీ గుండె, నీ హృదయము భారమైపోయింది, మత్తు కలిగినట్టుగా నీ హృదయము మత్తు అయిపోయింది నాయన. దీనికి అంతటి కారణము దొంగల సహవాసము, లంచం పుచ్చుకునే వాళ్ళతో నడవడికలు, విధవరాలని కనుకరించని వాళ్ళతో నీ 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 పని బాటలు, తండ్రులు లేని వారి పక్షాన నిలబడలేని వారితో నువ్వు నిలబడటము. నీకు ఒక ₹1,00,00,000 డైలాగ్ చెప్తాను, గుండెలో పెట్టుకో. తండ్రి లేని వారి పక్షాన దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. విధవరాండ్ల పక్షాన దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. వాళ్ళిద్దరిని టచ్ చేసేవో నీకు ఇక అదేదో వాట్స్ అంటారుగా, ఆ వాట్స్ కంటే ఘోరంగా అయిపోతాం మనం. అది తగిలితే ఎట్లా ఉంటుందో, కరెంట్లో వేలు పెడితే ఎట్లా ఉంటుందో దానికి మించింది. పట్టుకొని అంత్యక్రియలు జరిగించడానికి బూడిదలో కూడా కనిపించదు. తండ్రి లేని వారిని, విధవరాండ్లని ఆదరించని వాళ్ళు, వారి వ్యాజ్యాన్ని గమనించని వాళ్ళు డేంజర్, జాగ్రత్త. వీళ్ళకి ఎవరు లేరులే, మాట్లాడితే ఏమవుతుందిలే, వీళ్ళ పక్షంగా ఎవరుండరు, వీళ్ళు కొడితే ఎవరు వస్తారు, వీళ్ళతో మాట్లాడితే ఎవరు వస్తారు, దిక్కున్న చోట్ల చెప్పుకోపో అంటారు కొంతమంది. నానా నీకు దిక్కులు 4 ఉండొచ్చు, కానీ వాళ్ళకి దిక్కు ఒక్కరే, ఆయన పేరు నజరేయుడని యేసు. నీకు 4 దిక్కులు 40 మంది మనుషులు ఉండొచ్చు ఒక్కొక్క దిక్కులో, కానీ ఆ ఇద్దరికి ఒక్కడే దిక్కు. ఆయన దిగితే మామూలుగా ఉండదు నాన్న. నువ్వు ఎవరి బలాన్ని చూసుకుని అతిశయపడుతున్నావో ఒకరోజు ఆలోచన నీకు దెబ్బ పడుతుంది. నాకు అధికారులు బలం ఉంది,